ప్రార్థన చేస్తుంటే నాలో ఉన్నటువంటి దురాత్మ పోయినట్టు అనిపించింది. గట్టిగా చప్పలు అంటే మీకు ఎలా తెలిసింది అది వెళ్ళిపోయిందని ఎలా తెలిసింది? నాలో అలా అలా అమ్మ వినపడట్లేదు. మీరు ప్రార్థన చేసేటప్పుడు నాలో అలాగా అనుకుంటూ అలా పక్కకి తల నుంచి దిగిపోయి ఏదో పక్కకి వెళ్ళిపోతున్నట్లు అయిపోయిందండి. దేవుని గట్టిగా చప్పులు కొట్టండి. సహోదరి పట్ల దేవుని రాత్రి అద్భుతం చేశారు. వెనక్కి మైక్ పాస్. నాలో మళ్ళా అగ్ని కనిపించింది. అగ్ని కనపడింది. ప్రైజ్ లార్డ్. నా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రైజ్ లార్డ్. మీరు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసేటప్పుడు నా తల నుండి నా శరీరం అంతా భారంగా ఉండేదంతా కొంచెం తేలిక పడింది. నాలో ఉన్న ఏదో దురాత్మ పైకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఎట్లా కనపడింది? అది మీకు ఏమైనా కనపడిందా? అది కొంచెం చీకటి శక్తి లాగా బయటికి వెళ్ళిపోయింది. ఓకే, నల్లగా ఉంది, అది బయటికి వెళ్ళిపోయింది. భారంతో ఉండేదంట సహోదరి. దేవుడి రాత్రి గొప్ప విడుదల ఇచ్చినందుకు గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవుడికి వందనాలు. నాకు ఏటనిపించిందంటే బుర్ర మీద రైగాలి చేయబోదికి బుర్ర నుంచి కిందకి శిలాకి దిగినట్టు కనపడ్డది. నాకు ఏంటిదమ్మా? శిలాకి దిగినట్టు కనపడ్డది. తేలిగ్గా ఉంది. మీకు మాట అర్థం కాలేదు నాకు. తల నుంచి కూడా ఏదో తేలికగా అనిపించేసిందంట. వాళ్ళంతా ఇప్పుడు ఫ్రీగా ఉందా శరీరం? లేకపోతే అమ్మా చెప్పండి. శరీరానికి బాగానే ఉన్నది. ప్రార్థన చేయాల్సిన బుర్ర మీద శిలాకి కింద దిగినట్టున్నది. ఓకే. ఇన్ని రోజులు అట్లా లేదు, ఏదో బరువుగా ఉండేది. పంచాయతీ చేసేది కాదు. ఓకే. వాళ్ళతో మాట్లాడబుద్ధేసేది కాదు. ఓకే. మా అప్పుడు కాదు ఉండిపోయేదాన్ని. మందు కాలు నెలక ఉండిపోతాను ఉండిపోయేదాన్ని. ఓకే. మరి ఇప్పుడు ఈ రాత్రి ఏం జరిగింది మీకు? ఈ రాత్రి శిలాకు ఉన్నది ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు అలాగ విడుదల ఇచ్చేశారు. ఓకే. సైతాన్ మిమ్మల్ని తిప్పింది. ఇక్కడ అందరూ చూశారు మీరు ఎలా తిరిగారు. ఒక నిమిషం మైక్ కొంచెం సౌండ్ పెట్టండి. దగ్గర పెట్టి. అలా ఉన్న సైతాన్ అలాగా తిప్పిసినట్టుగా అనిపించింది గారు. ఆ తర్వాత నాకు నొప్పులు ఉన్నాయి గారు. అన్ని మీకు నొప్పులు ఉండేవి? నొప్పులు ఒకటి పోతే ఒకటే ఏం చేయాలో తెలియట్లేదు గారు. అందుకే ప్రార్థన చేస్తాను కానీ ఈ నొప్పుల వల్ల ఎప్పటి నుంచి ఉన్నాయి బ్రదర్ ఆ నొప్పులు? నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కష్టాలే. అదేలే. ఇంకా అలాగా ఫాలో అవుతున్నాయి నేను. అదే ఎవరితో చెప్పినా సరే ఎవరేం చేయలేకపోతున్నారు. ఎవరికి ఏం చెప్పినా ఎవరు ఏం చేయలేకపోయారు. అసలు నాలో నేను చాలా బాధ. సౌండ్ పెట్టడం. నాలో నేను చాలా బాధ. ఇంట్లో వాళ్ళు చెప్పినా సరే నేను వదిలేస్తారా? సరే దేవుడు తప్ప ఎవరేం చేయలేరు కదా. అవును. అంత నుంచి ఇప్పుడు ఏం జరిగింది రాత్రి? అదే నాలో ఉన్న సైతాన్ తెప్పించినట్టుగా పోయినట్టుగా ఉంది కదా. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, ఆయన కంటండి కొన్ని సంవత్సరాల నుంచి అన్ని నొప్పులంట. ఎక్కడ ఎంతమందికి చెప్పినా ఏం చేయలేకపోయారు. కానీ ఎంతమందిని చూసారు ఆయన్ని ప్రేయర్ చేస్తుంటే గిరగిర సైతాన్ని తిప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. యవ్వన బిడ్డ దేవుని చేతిలోనికి వెళ్ళిపోయాడు. మైక్ పక్కకి ఇవ్వండి. 2 చేతులు పైకి ఎత్తండి బ్రదర్. ఆయన ఒక్కడే, మిమ్మల్ని అందరూ కాదు. పలువులు ఎత్తుతున్నారు చేతులు. విడుదల, విజయము, విడుదల, ఇక సంపూర్ణమైన విడుదల. ఆ నొప్పులు తిరిగి రావద్దు. ఇక వెళ్ళిపో. గట్టిగా చప్పలు పడి ప్రభుత్వం కనపడి దేవుడు బలమైన విడుదల చేశాడు. దేవుడి స్తోత్రాలు. నేను గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను చాలా బాధపడుతున్నాను. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ. ప్రార్థన చేయలేకపోతున్నాను. అసలు ప్రార్థన చేయలేకపోతున్నాను. చీకటి శక్తులు
అంతా తిరిగి వస్తే నాకు ప్రార్థన చెయ్యొద్దు, నువ్వు వెళ్ళొద్దు, అసలు సువార్త చెయ్యొద్దు అమ్మో అని చెప్పి దేవుడు నాకు సైతాన్ అలా నన్ను పట్టుకునే ఉన్నాడు. అలాగ దేవుడు కృపను పెట్టి ఇప్పుడు మీరు ఎప్పుడైతే అయ్యగారు చెయ్యేసి ప్రార్థన చేశారో అటు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పుతూ అటు సైడే వెళ్ళిపోయింది. అబ్బా ఏంటో తెలియదు, చీకటి ఏదైనా తెలీదు. నేనైతే అసలు అక్కడ పడిపోయాను. మీరు చెయ్యేసిన తర్వాత అక్కడ పడిపోయాను. అసలు ఎప్పుడైతే మీరు చెయ్యేసారో పడిపోయాను నేను. అవును, నాకు ఇప్పుడు చాలా చాలా తేలిగ్గా ఉంది. గట్టిగా కొట్టు, గట్టిగా చెప్పలు కొట్టు. గుండెల్లో భారంగా ఎప్పటి నుంచి ఉండేది నాన్న? ఒక 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల నుండి. ఓకే, ఇప్పుడు మరి రాత్రి ఏమనిపించింది? తేలిగ్గా ఉంది, తేలిగ్గా ఉంది, ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరచు. ప్రైజ్ కూర్చో.